ఈవినింగ్ అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ Belfast. How are you all doing this evening? TCSNI తెలుగు కల్చరల్ సొసైటీ నార్దర్న్ ఐర్లాండ్ వారు ఘనంగా నిర్వహిస్తున్న ఉగాది సంబరాలకు వచ్చేసిన మీ అందరికీ ఇదే మా స్వాగతం సుస్వాగతం. ముందుగా మీ అందరికీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. Thank you so much Swapna for giving out the stage to us with a grand welcome. I know there are mix of audience here, but ఉగాది మన తెలుగు వారి మొట్టమొదటి పండగ. సో కిందటి వారం 2 వారాల క్రితం మనందరం ఉగాది మీ ఇంట్లో మీ కుటుంబాలతో మీ ఫ్రెండ్స్తో అందరికీ జరుపుకున్నాం. కానీ మనందరం సకుటుంబ సపరివార సమేతంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి TCSNI కమిటీ వారు ఎంతో అద్భుతంగా ఈ సాయంత్రాన్ని ప్లాన్ చేశారు. ఒక 10 నిమిషాల క్రితం నేను కిందకు వచ్చి కూర్చున్నాను. I've been sitting here 10 minutes back and I've been watching the kids' performances. A huge round of applause. What an energy, what a performance. I couldn't take my eyes off. నాకే ఇంకో 10 నిమిషాల పాటు పర్ఫార్మెన్సెస్ చూడాలని అనిపించింది. కానీ do you know what it is? It is a trailer series అని చెప్పచ్చేమో. చాలా మంచి ఫాస్ట్ బీట్స్ చేశారు, మంచి పాటలతో డాన్స్ చేశారు. హ్యాపీగా పిల్లలందరూ ఇక్కడ డాన్స్ చేస్తుంటే మనం కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేసాం. బట్ ఈ సెగ్మెంట్ మారిపోతుందన్నమాట. ఏ చైర్కి సీట్ బెల్ట్స్ లేవు అంటే దాని అర్థం ఏంటంటే ఏ చైర్లో కూర్చున్న వాళ్ళు వచ్చే ప్రతి పాటకి మాతో పాటు పాడతారు, డాన్సులు చేస్తారు. అండ్ మీ అందరికీ మా పిల్లలందరూ ఇందాట వచ్చి అదరగొట్టేసిన మా పిల్లలందరూ ట్రైలర్ సిరీస్లో స్టెప్పులు చూపించారు. సో ఇక మీతో స్టెప్పులు వేయడం మాత్రమే బాకీ. ఆర్ వి ఆల్ రెడీ టు హ్యావ్ దిస్ ఫెంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్? ఉగాది గురించి నేను అసలు చెప్పలేదు. ఇలా షడ్రుచుల సమ్మేళనంలో ఇట తీపి పిలుపు ఉప్పు చేదు వగరు అన్నీ కలబోసినట్టు మన జీవితంలో కూడా అన్ని కష్ట సుఖాలు ఒడిదుడుకులు అన్నీ వస్తూనే ఉంటాయి. సో ఎలాంటి కష్ట సుఖాలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా అన్నిటినీ క్రాస్ చేసి పాస్ చేసి మనం ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఈ సంవత్సరం మీ అందరికీ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ, మీతో పాటు మా అందరికి కూడా ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. సో మేము వచ్చి we have come 3 weeks back from to Europe. First Zurich వచ్చాం, అక్కడి నుంచి డబ్లిన్ వచ్చాం, అలా జర్మనీ సైడ్ అయిపోయింది అండ్ నౌ టు బెల్ఫాస్ట్. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ట్రిప్ టు యూరప్ సైడ్. వాట్ అ వార్మ్ వెల్కమ్ అని చెప్పచ్చేమో. అండ్ నౌ లుకింగ్ ఎట్ దిస్ ప్యాక్డ్ ఆడియన్స్, ఎంతమంది ఉన్నారని కాదు, ఎంత ఎనర్జీ మీ దగ్గర నుంచి వస్తుంది, ఎంత సూపర్ డూపర్గా మనందరం ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాను. సో are we all ready for the fun and entertainment segment? సూపర్. మరి పండగ అంటే పిల్లలు డాన్సులు చేశారు, పెద్దవాళ్ళు డాన్సులు చేశారు. మరి మనం బెల్ఫాస్ట్కి మన హీరోని తీసుకొచ్చేస్తే ఎలా ఉంటుంది? మీ అందరి గురించి ఒక సర్ప్రైజ్ సెగ్మెంట్ ఉంది. మన హీరో, మీలో ఎంతమంది నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారు? ఏం పిచ్చి క్వశ్చన్ అడుగుతుందిరా బాబు. బాలయ్య బాబు ఫ్యాన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా అని. సో ఈరోజు ఈ ఉగాది సందర్భంగా బెల్ఫాస్ట్లో ఉన్న మీ అందరికీ ప్రత్యేకంగా మన బాలయ్య బాబు గారు విషెస్ చెప్పడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ సీ దిస్ బైట్ ఆఫ్ our one and only బాలయ్య బాబు. అందరికీ అభినందనలు చెప్తాను. విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు TCNS వారికి తెలియజేస్తూ, మీ అందరికీ మరి TCNS అంటే ఒక చరిత్రను తెలియజేసుకుంటూ ఇక్కడున్న తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఎన్నో అద్భుతమైన షోస్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు ఒక కాల్ వస్తుంది, ఒకసారి ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు. హలో హలో, నమస్కారం సార్. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవరో బరిపోకూడా సార్ మీ అభిమాని సార్. అది చెప్పు గాడిద, అది చెప్పి నువ్వు తను మొదలు పెట్టాలి. అసలు ఒక అద్భుతమైన షోస్కి వచ్చినప్పుడు ఇలాంటి ఫోన్స్ వస్తే ఇలానే తిట్టాల్సి వస్తుంది. ఎనివే, ఒక ప్రత్యేకమైన అంశం గురించి మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. TCSNI
టీసీఎస్ అన్నయ్య అంటే మా వంశంతో మా జీవితంతో ముడిపడిపోయిందని మీ అందరికీ తెలుసా అని అడుగుతున్నా. టీ అంటే తెలుగుదేశం, సి అంటే చంద్రబాబు నాయుడు గారు, ఎస్ అంటే సక్సెస్, ఐ అంటే నేను. మరి ఐ అంటే బెల్ఫాస్టోలో బి ఉంది, నేను బాలయ్య. మరి ఎన్ అంటే ఏమిటి? ఎన్ అంటే మనకు తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా ఎన్నో కలగలిసి మా జీవితం ముడిపడి ఉన్నది టీసీఎస్ ఎన్ఐ అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా బాలయ్య గారి విషయస్ ఉంటే నాకు ఒక కోరిక ఉండేదండి, ఈ యూకేలో ఒక ఇల్లు కొనుక్కోవాలని. ఆ కోరిక తీరింది. అజయ్ గారు నాకు ఒక మంచి ఫ్లాట్ ఇచ్చారు ఈ 3 రోజుల్లో. ఎలానో రేపు వెళ్ళినప్పుడు అజయ్ గారికి రాసిస్తాను అనుకోండి. థ్యాంక్ యూ. అయితే బాలయ్య గారితో స్టార్ట్ అయింది కాబట్టి నార్మల్ మిమిక్రీ ఎలా ఉంటుంది, నా స్టైల్ ఆఫ్ మిమిక్రీ ఎలా ఉంటుంది మీకు వినిపిస్తాను. మామూలుగా ఇక్కడికి మన పాత తరం హీరోస్ వచ్చి కొత్త తరం వారి డైలాగులు చెప్తే ఎలా ఉంటుంది. ప్రభాస్ గారు చెప్పిన డైలాగు సూపర్ స్టార్ కృష్ణరాజు గారు చెప్తే ఎలా ఉంటుంది అది చెప్పి నార్మల్ మిమిక్రీ నుండి నా స్టైల్ మిమిక్రీ వెళ్తాను. ప్రభాస్ గారు ఒక్క అడుగు ఈ డైలాగ్ అంతా తెలుసు కదా. ఇది మా పోటీరియా, మా వాళ్ళ కోసం బతికినేరియా, ఇది చేస్తారా. ఇది మన కృష్ణరాజు గారు ఎలా ఉంటుంది. ఒక్క అడుగు ఇది మా ఏరియా, దీనికోసం ఆకలి కోసం వచ్చాం, ఎవడన్నా వస్తే పాతి పెడతాం. ఏమంటారు మిస్టర్? అగ్గి పెట్టుందా? శివుడు 3వ కన్ను తెరిచిన, ఈ జమలగ్ని 3వ కలక పెట్టిన, మిగిలేది భస్మం. ఏమంటారు మిస్టర్? ఇలా ఉంటుంది. అలానే ఇక్కడికి మన రావు గోపాల్ గారు ఇలా చూడవయ్యా సెక్రటరీ, మడిసన్న తర్వాత కాసింత కళాపోసలు ఉండాలా, తిని తొంగుంటే మనిషికి కొట్టుకేటి తేడా ఉండదు ఏంటంటావు. చాలా సంతోషం. మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. మీ అందరి కోసం ఒక డైలాగ్స్ చెప్పేస్తాను, మరి కాసుకోండి. శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళా ప్రపూర్ణ కవి కోకిల కవితా విశారద కవి సార్వభౌమ శ్రీ పండిత మదన మోహన ఆవుల వీర వెంకట సత్యనారాయణ పెరక వేమరాశాస్త్రునైనా ఈ రావు గోపాల పసుచున్నది. నేను డొక్కలదని డిక్కీలో కూర్చోబెట్టాను. నవ్వటానికి ఎక్కువ, ఏడవటానికి తక్కువ. ఆరోహణ అవరోహణ పరమల సరళి జంట ధాతు స్వరముల అలంకార బిహార గీత కన గీతముల కవి జాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనల కృతుల స్వరచటి జావల విధానాల శాస్త్రీయ విత జానపదాల ధాతు మాతుల దండి గమకముల రమ్య తాళముల రాగం తానం పల్లవి సరళిత రాగమాలికల ఆలాపన యోగాయకుడండి. ఎవరు అనుకున్నారు నేనే? నాకు ఎంత పవర్ ఎందుకు వచ్చిందో తెలుసా? టీసీఎస్ ఎన్ఐలో నిలబడటం వల్ల. ఏమంటారు మై డియర్ ఆడియన్స్? ఇలా ఉంటే మీ అందరినీ కాసేపు సినిమా హాల్కి తీసుకెళ్ళిపోతున్నా. సినిమా హాల్లో మన బాలయ్య గారిది కానీ, చిరంజీవి గారిది కానీ, ప్రభాస్ గారిది కానీ ఒక సినిమా చెప్తుంటే, ఇప్పుడు నాకులాగా చెప్తుంటే అంత కిక్ ఉండదు. వెనక మ్యూజిక్ డైరెక్టర్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆ సీన్ని ఇంకా పైకి లేపుతూ ఉంటారు. అలానే మీ అందరి కోసం ఒక చిన్న మిమిక్రీ ప్రయోగం. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేనెక్కడున్నా నా వాళ్ళనే వాళ్ళు ఎక్కడుంటారు? నా ఫ్యామిలీ టచ్ చేసిన నీ కొడుకు పని చూసి మాట్లాడుకున్నా లేదు. ఒకడు మంచి కొరకు అడుగు ముందుకేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కొరకు అడుగు ముందుకేస్తే 100 అడుగులు ఎగబడతాం. చెప్పండి వాడికి నాకు సెంటిమెంట్స్ లేవు, ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అపోజిషన్ అయినా పొగరైనా ఏదైనా నేను దిగనంత వరకే. వన్ మ్యాన్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. టీసీఎస్ అన్నయ్య మజాక. ఇలాంటి ఎన్నో డైలాగులు. చెప్పులు కుట్టుకునే అబ్రహాం అమెరికా అధ్యక్షుడు అయితే మన దేశంలో చెప్పులు కుట్టుకునే వాళ్ళకి కారణం నచ్చం. తెలుగు భాష నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించు. Hi,
సన్నాయ్ ఎలా ఉన్నారు? మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని, మన తెలుగు యొక్క ఘనతను ఇలానే పైకి తారని కోరుకుంటూ నేను మీ నాగార్జున. అప్పనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన దీనిలో కిరటాలు ఎరుపెక్కుతాయి, ఎరుపు రంగు పూసుకొని పోటుకు బలవుతాయి. ఛత్రపతి మానిటర్ మ్యూజిక్ తెలుగు చిత్రాలు ఇక్కడ కాదు పెట్టుకోవాలి, మీసం మీద చిక్కుకోవాలి, లింగి కట్టుకోవాలి, పాత్రలని కపాలి అంటే ఎవరు రా ఉంటానయ్యా. ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తున్నాడు, ఉంటానయ్యా. ఏమయ్యా ఛత్రపతి? నేనయ్యా. ఎందుకు కట్టాలా శిస్తు? అరువు కోసావా, నీరు పెట్టావా, కొత్త కోసావా, కుప్పలుంచావా? ఒరే చెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకు చేపట్టుకే నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా? ఎవడు రానా భరత జాతిని కప్పబడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడ పొగరు పట్టిన చెల్ల దొరగా నెవ్వడు, బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి వారి సలుగా మమ్ము నెచ్చి పన్నులడిగే కొమ్ములొచ్చిన పమ్ములెవడికి వచ్చరా? పలుగు జీవుడు పగ్గు వంటి ఉడుకు నెచ్చురు ఉప్పనైతే ఆ చంద్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా? రండిరా, లోపలికి రండిరా, ఈ ఆస్థానం మీదే. ఏరా అరుంధతి నా కొడుకు చేసుకోకుండా వేరే వాడు చేసుకుంటుందిరా పెళ్ళి. సుశీల, సుశీల ఎక్కడో సుశీల? ఏమండి, నేను ఇక్కడే ఉన్నానండి, పైకి రండి. పైనుండవా? అసలు ఏం సుశీల ఇది? ఇది నా సమాధి. సమాధి సమాధి అండి, సమాధి. లోపలికి వెళ్ళదు. బద్దలు కొట్టండి, బద్దలు కొట్టరా, బద్దలు కొట్టండి, బద్దలు కొట్టు. బద్దలు కొట్టరా, బిడ్డని చెరు నుండి విడిచిపెట్టు, ఆ సమాధిని బద్దలు కొట్టు. ఓ అరుంధతి, నీకు పెళ్ళ 23 సంవత్సరాలుగా పగతీరని పిశాచినై నీ కోసం ఉన్నా. వస్తా వస్తా, తప్పక వస్తా, కసిగా పగలే తీర్చుకుంటా. మరణం నీ ఎంత. ప్రేతాత్మై పగ తీర్చుకోవడానికి ఈ భూలోకానికి వస్తుంది. ఇలా ఉంటుందండి. థ్యాంక్ యూ. అయితే ఒక సినిమాని ప్యారడీ చేస్తే దాని ఆర్టిస్టులు మారిస్తే ఎలా ఉంటుంది? బొమ్మరిల్లు సినిమా మనందరూ తెలుసు, ప్రకాష్ రాజ్ గారు, సిద్ధార్థ గారు. క్లైమాక్స్ సీన్ మనందరూ తెలుసు. దీన్ని వేరే ఆర్టిస్టులు చెప్తే ఎలా ఉంటుంది? రసిద్దు, నేను తప్పు చేశాను నీ ఏమంటుంది? ఏం చేయలేదు నువ్వు అంటే ఇక్కడ ఎవరెవరు తప్పు చేశారు నాకు తెలియాలంటే, నాకు తెలియాలంటే చెప్పు, ఎవరు తప్పు చేశారు? మొత్తం మీరే చూశారు నాన్న. ఈ డైలాగులో తండ్రి క్యారెక్టర్ జయప్రకాష్ రెడ్డి గారు కాకుండా కొండవలసి గారు తండ్రి క్యారెక్టర్ జయప్రకాష్ రెడ్డి గారు కొడుకు క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటిరా నువ్వు అంటావా? అసలు నేను తప్పు చేశాను మీ అమ్మంటది. ఏమి చేయలేదు, నువ్వు అంటున్నా. ఇక్కడ ఎవరెవరు తప్పు చేసి నాకు తెలియలేదు అనుకుంటున్నావు, లేకపోతే నేను ఒప్పుకోను. మొత్తం నువ్వే చేసినావా? గబ్బురాయరా? నేనే చేశానురా బాబు. బట్టలు కొనుక్కుందాం బా అని బట్టల షాపు తీసుకోబోతావు. నా నడుము 48 27 ఫ్యాన్ వేసుకోమని ధ్యాన్ వేసుకోవాలి, ఒక కాలు పడబట్టండి. అప్పుడు
చెప్పాలి కదరా. ఎక్కువ తక్కువ మాటలు ఎక్కువ మాట్లాడితే మధ్యలో బాగా పెడతామని ఒరే బాబు అంత వద్దు బాబు, నీ పని ఇది నా పని అది. వస్తాను బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పాండవారిజా. అనేలా సీన్ మారిస్తే ఇలా ఉంటుందండి. అలానే సాయి కుమార్ గారు ఇక్కడికి వచ్చి ఒక డైలాగ్ చెప్తే దాన్ని మన ధర్మవరం సుబ్రహ్మణ్య గారు అలా చెప్తున్నారు. సాయి కుమార్ గారు, విజయ్, ఈ కోర్టులో దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, పైసాలే పరమాత్మ సాక్ష్యాన్ని తారుమారు చేస్తారు విజయ్. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలు అయితే ఆ కనిపించిన 4వ సింహాలు ఈ పోలీస్ లైన్ హార్ట్. దీని ధర్మవరం గారు ఎంఎస్ నారాయణ గారు. ఏమిటయ్యా బాబు, కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మాలు అయితే ఎంఎస్ నారాయణ గారు మీ డైలాగ్ చెప్పండి. ఏం చెప్పాలి సార్, ఫుల్గా డ్రింక్ చేసి వచ్చాను అయ్యా, నాకు మాత్రం డైలాగ్ రావట్లేదు. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయాన్ని, ధర్మాన్ని చేయాలంటే కనిపించిన వీడియోలో తాగిపోతాడు, తాగిపోయి కింద పడ్డాడు రా, అందుకే నాకు కనబడతలేదమ్మా. ఏమంటారు, మై నేమ్ ఇస్ ఎంఎస్ నారాయణ. ఎమ్మంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో చూడగలుగుతాడు ఎంఎస్ నారాయణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమంటారు ఆయన అన్నారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వచ్చి మీ అందరూ నవ్విస్తాను. థ్యాంక్ యూ వెంకటేశ్వర రాజు. థ్యాంక్ యూ TCS NI. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజు. ఒక్క మాటలో చెప్పాలంటే తన టాలెంట్కి హద్దులు లేవు అని చెప్పచ్చేమో. అంత అద్భుతంగా ఇటు బాలయ్య బాబు దగ్గర నుంచి మొదలుపెట్టి మన చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు, ఆలి, ఈ జేజమ్మ, ఎలాంటి మూవీ క్యారెక్టర్స్ నేను అద్భుతంగా ఇమిటేట్ చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశాడు మా రాజు అని అనుకుంటున్నాం. ఎలా అనిపించింది? సూపర్. సో TCSNI అంటూ అసలు మీ కుటుంబంలో ఒక మనిషిగా అయిపోయాడేమో మా రాజు. లిటరల్లీ అసలు మా వాళ్ళని ఇలా ఎంటర్టైన్ చేయాలి, అలా చేయాలి, ఈ హీరోని తీసుకురావాలి. సో ఈ రోజు మన పిల్లల ప్రోగ్రాంలో సింగర్లే కాకుండా అసలు మొత్తం హీరోలందరినీ కూడా ఏకతాటిగా దింపేశాం. అదనమాట ఎంటర్టైన్మెంట్ అలా ఉండబోతుంది. సో ఈ కార్యక్రమంలో ఎంటర్టైన్మెంట్ అలా నడుస్తుంటే, బట్ అసలు ఇందాక చూస్తే చెప్పాను కదా, అసలు లోకల్ టాలెంట్ మామూలుగా లేదు. సో ఆ లోకల్ టాలెంట్ నుంచి ఒక అద్భుతమైన సోలో పర్ఫార్మెన్స్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాం. Let's put our hands together to invite Deepika onto the stage for a wonderful performance. It's number 18. Thank you.